ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, మంత్రి కోటిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి, తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తమిళ నటుడు జయం రవి ఫ్యామిలీ, మాజీ మంత్రి సిద్ధరాఘవులు ఆలయంలో వేరువేరుగా ఆలయంలోకి వెళ్లి గర్భగుడిలోని మూల విరాట్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాళేశ్వరం కేసుపైన హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పైన ఉమ్మేస్తే తిరిగి కాంగ్రెస్ నాయకులపైనే పడిందని విమర్శించారు. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉండేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించామని, సుంకిశైలవాల్, పెద్దవాగు, వట్టెం మునిగిపై ఎస్ఎల్బీసీ కుంగిపై 8 మంది చనిపోయారు. దీనిపైన ఎందుకు విచారణ చేయలేదని తలసాని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకే బ్యారేజ్ మేడిగడ్డ, అందులో 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని అన్నారు. కాళేశ్వరం కేసు విషయంలో 8B, 8C ద్వారా నోటీసులు ఇవ్వకుండా మా నాయకులను విచారణ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపైన కోపంతో ఉన్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లుగా పైగా గడుస్తున్న మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎమ్మెల్యే తలసాని ప్రభుత్వాన్ని నిలదీశారు. సుదీర్ఘంగా 50 ఏళ్ల రాజకీయాల్లో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు అనేక పదవులు చేపట్టానని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా వైసీపీ టికెట్ ఇచ్చినా తిరస్కరించానని తెలిపారు. నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ఆధిపత్యం కారణంగా బయటకు వచ్చిన తనకు అప్పటి 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు మద్దతు ఇచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆదిమూలం ఆరోపించారు. పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసి ఉండొచ్చు, కానీ సీఎం ఎక్కడికి వచ్చినా వెళ్తానని, నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం తమ ప్రథమ ధ్యేయమని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల సమ్మె 2వ రోజు కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా కార్మికులు డిపో నుంచి బయటకు వస్తున్న బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. బస్సులు బయటకు తీస్తున్న తాత్కాలిక డ్రైవర్లకు దండం పెట్టి వెనక్కి వెళ్లమని వేడుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపో వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం హుస్నాబాద్ నుంచి పలు రూట్లలో ప్రైవేటు అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఖమ్మం జిల్లా మధిర ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు చేస్తున్న మహాధర్నా ఉధృత పరిస్థితులకు దారితీస్తుంది. డిపో నుంచి బస్సులను పోలీసులు బయటకు పంపిస్తున్న క్రమంలో పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బస్సులను కదలనివ్వబోమంటూ మహిళా కార్మికులు డిపో ఎదుట బైఠాయించారు. దీంతో కొద్దిసేపు కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఆందోళన ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. కుత్బులాపూర్ జేహెచ్ఎంసీ వద్ద ఒక వైన్ షాపు సమీపంలోని రోడ్డుపైనే కొందరు వ్యక్తులు మందు తాగుతూ విరంగం సృష్టించారు. దీంతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అటుగా రోడ్డుపై వెళ్లాలంటేనే స్థానికులు, మహిళలు, చిన్నపిల్లలు భయపడుతున్నారు. మందు కోసం రోడ్డుపైనే పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల ఆశలను, అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కొందరు దళారుల మాటలు నమ్మొద్దని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. దేవాలయంలో కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయాలతో పాటుగా వివిధ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని తన పేరును బడా నాయకుల పేర్లు వాడుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంపైన ఎమ్మెల్యే కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. కొంతమంది దళారులను, నిరుద్యోగులను మోసం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చిందని, అలాంటి వారి మాటలు నమ్మకుండా ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తున్నట్లు అనుమానం వస్తే సంబంధిత కార్యాలయాల్లో ఫిర్యాదు చేయాలని ఆది శ్రీనివాస్ అన్నారు. ఎవరైనా తన పేరును వాడుకుని ఉద్యోగాల కోసం వస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆది హెచ్చరించారు. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలోని గోగుపల్లి గ్రామంలో సబితకు మావోయిస్టు కార్యదర్శి దామోదర్ నివాళులు అర్పించారు. 2013 సంవత్సరంలో ఛత్తీస్గఢ్లోని పువర్తి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో సబితక్క మృతి చెందారు. అయితే అప్పట్లో మావోయిస్టు దళ కమాండర్గా పనిచేస్తున్న సబితకును దామోదర్ పెళ్లి చేసుకున్నట్లుగా సమాచారం. గోగుపల్లి గ్రామంలో సబితక్క కుటుంబ సభ్యులతోటి గడిపిన దామోదర్ను చూసేందుకు వందలాదిగా ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. తన అభిమాన నాయకుడిని చూసేందుకు గత 2 రోజులుగా ప్రజలు వస్తున్నారు. ఆప్యాయతగా వారిని పలకరించారు. ప్రేమ, ఆదరణతో ప్రజల కోసం, ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తానని దామోదర్ తెలిపారు. జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 4 ఏళ్ల తర్వాత శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారిని స్వామివారి పీఠాధిపతి నేతృత్వంలో తొలిసారిగా నేటి నుంచి 6 రోజుల పాటు ఆరాధన వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే ఉత్సవాలు అత్యంత కీలకమైనదని ఉత్సవ కమిటీ అంటుంది. 26న బ్రహ్మంగారు సజీవ సమాధిలో
నిష్ఠ వహించిన వైశాఖ శుద్ధ దశమి రోజున లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారి పుణ్యక్షేత్రానికి చేరుకుని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. అదే రోజు బ్రహ్మంగారి వారసత్వమైన పీఠాధిపతి సింహాసనంపైన భక్తులకు దర్శనమిస్తారు. మరుసటి రోజు 27న స్వామివారి బ్రహ్మ రథోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆరాధన ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పీఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రి తెలిపారు. ఈ ఉత్సవాలను గతంలో ఎన్నడూ జరగని రీతిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంతో పాటుగా గ్రామంలో దాతల సహకారంతో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్ను జిల్లా ఎస్పీ ధీరజ్ వేద మంత్ర ఉచ్చారణల మధ్య ప్రారంభించారు. కంట్రోల్ రూమ్ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో దాతలను ఎస్పీ అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని, కేసులు కూడా త్వరితగతిన పరిష్కారం అవుతాయని ఎస్పీ ధీరజ్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికుల సమ్మె కొనసాగుతుంది. తమ డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ డిపో నుంచి బస్సులు కదలకుండా అడ్డుకున్నారు. ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ఆర్టీసీలో 2 సంవత్సరాల వేతనాలను సవరించి ఆర్టీసీను ప్రభుత్వంలో విలీనం చేయాలని 2013 వేతన ఒప్పందం అమలుతో పాటుగా తదితర 32 డిమాండ్ల పరిష్కారం కోరుతూ డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కొత్తగూడెం డిపోకు చెందిన 60 బస్సులు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె కారణంగా రోజుకు 14 లక్షల రూపాయల ఆదాయం డిపో కోల్పోతోంది. సూర్యాపేట జిల్లా కోదాడ డిపో ఎదుట ఆర్టీసీ సమ్మెలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ హయాంలోనే ఆర్టీసీ అభివృద్ధి చెందిందని, ఈ సమ్మెకు ముందుగా వారు 41 రోజుల ముందు నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని మల్లయ్య యాదవ్ అన్నారు. సరిపడా సమయం ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ కార్మికులు ఉంచిన డిమాండ్లను వారు సమర్పించిన వినతి పత్రాన్ని పక్కన పెట్టి కఠినమైన ధోరణితోటి ముందుకు సాగుతుందని ఆరోపించారు. ఇవి కొత్త డిమాండ్లు కావని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే అంశాలు ప్రస్తావనకు వచ్చాయని మల్లయ్య యాదవ్ తెలిపారు. మిదాని డిపో వద్ద పోలీసుల బందోబస్తు మధ్య 2వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. డిపో ముందు ప్రైవేటు డ్రైవర్లతోటి వివిధ రూట్లలో తరలిస్తున్న బస్సులను ఆపిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసుల తీర్పున ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని నినాదాలు చేస్తున్నారు. డిపో వద్ద ఒకవైపు పోలీసులు, మరోవైపు ఆర్టీసీ కార్మికుల నిరసనతోటి పరిసర ప్రాంతాలు పోరెత్తుతున్నాయి. యాదగిరిగుట్ట బస్ స్టేషన్లో పోలీసుల బందోబస్తు నడుమ ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్స్ తోటి బస్సులు నడిపేందుకు డిఎం మురళీకృష్ణ సిద్ధమయ్యారు. దీంతో అక్కడున్న ఆర్టీసీ సమ్మె కార్మికులు మాకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం వచ్చే వరకు బస్సులు నడవనివ్వబోమంటూ బస్సు డిపో ముందు బైఠాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఆర్టీసీ బస్సులు నడపడం నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిపో మేనేజర్ మురళీకృష్ణ పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా 25 బస్సులు నడిపేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల బందోబస్తుతోటి యాదగిరిగుట్ట భక్తుల కోసం బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ స్పష్టం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో చేనేత కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికులకు 2022-2023 సంవత్సరంలో తీసుకున్న రుణాలు ఇప్పటి వరకు మాఫీ జరగలేదంటూ నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు 1 లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. కానీ 30,000 లోపు తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ చేశారని, ఆ పైబడిన రుణాలను మాఫీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని అంతటా అమలు చేస్తుంటే చెన్నూరులో మాత్రం అమలు కావడం లేదంటూ వాపోతున్నారు. తీసుకున్న రుణమాఫీ కాకపోవడంతో ఇప్పుడు తమకు కొత్త రుణాలు కూడా ఇవ్వకపోవడంతో ఇదేంటని చేనేత సంఘం సెక్రటరీని అడగ్గా పొంతలేని సమాధానాలు చెబుతూ కాలయాపన చేస్తున్నాడని బాధితులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. చాందు వీధిలో నివాసం ఉంటున్న పుష్పలత అనే మహిళను ఆమె భర్త చెన్నయ్య కత్తితోటి గొంతు కోసి హత్య చేశాడు. తెల్లవారుజామున ఇంట్లోనే ఈ ఘాతకానికి పాల్పడిన నిందితుడు అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారంతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా ప్రాథమిక నివేదికలో తేలిందని, పరారులో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆళ్లగడ్డ డీఎస్పీ అన్నారు.